మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 18:41. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని కొట్టుచున్నది, నువ్వు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను. గాని ఏలియా కర్మేలు పర్వతం మీద పోయి నేల మీద పడి మొకాల మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూసి, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుతున్నదని నేను. అప్పుడు ఏలియా, నువ్వు అహాబు దగ్గరికి పోయి వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపుకున్నట్లుగా నీ రథము సిద్ధపరచుకుని పోమని చెప్పమని వాని పంపాను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలి వానతోనూ కారు కన్నెను, మోపైన వాన కురిసెను. గనుక అహాబు రథమెక్కి ఇజ్రాయేలుకి వెళ్ళిపోయాను. చూడండి, అరిసే అంత మేఘము, చిన్న మేఘమే, అరిసే అంత మేఘమే. ఎంత మేఘం అమ్మా? మోపైన వర్షం. అప్పటికి 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదండి. 3.5 సంవత్సరాలు బట్టి వర్షం అక్కడ కురవల. 3.5 సంవత్సరాలు వర్షం కురవకపోతే ఎలాగుంటది? ఆ దేశం ఎలాగుంటది? ఆ ప్రాంతం ఎలాగుంటది? ఒకసారి మీరు ఊహించండి. తర్వాత ఈ వాక్యం చెప్పే ముందల ఇందాక బాబీ వాక్యంలో 41వ కీర్తన నాకు చాలా హృదయానికి అద్దుకుంది. బేదలను కటాక్షించువారు ధన్యుడు, అంతే కదా? కానీ అక్కడ 6 విషయాల కింద రాశారు. ఆపత్కాలమందు యెహోవాన్ని తప్పించును 1, తర్వాత 2 యెహోవాన్ని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును 3, వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వాన్ని అప్పగింపు అని పాపంలో పడకుండా కాపాడుతావు 4, రోగాశయం మీద వానిని యెహోవాని ఆదరించును, తర్వాత రోగము కలుగుగా నువ్వే వానిని. ఈ 6 కార్యాలు మనకు జరగాలంటే ఎంత అద్భుతమండి చూడండి. కాబట్టి బేదలను కటాక్షించే చాలంట, కరుణిస్తే వారికి సహాయం చేయితే చాలంటండి. కాబట్టి ఈ పని చిన్న పని మనం చెయ్యొచ్చు, అందరూ చెయ్యాలి. చేస్తే తర్వాత ఇంకొక మాట, బైబిల్లో చెప్పిన మాట ప్రతి మాట నెరవేరుతుందండి. నెరవేరే మాటలు బైబిల్లో మాటలు, దేవుని మాట ప్రతి మాట కూడా అక్షరాలుగా నెరవేర్పు జరుగుద్దండి. అందుకని భూమి ఆకాశం గతించిపోయిన సరే నా మాటలు అన్నాడు, వాక్యం విని వెళ్ళిపోతే మన ప్రయోజనం రాదు. నేను అనుకున్నాను చూడండి, ఈ వాక్యాన్ని నేను సొంతం చేసుకోవాలి, నేర్చుకోవాలనుకున్నాను. చూడండి, ఈ 6 విషయాలు కూడా నేను చూడాలి నా జీవితంలో అనుకున్నాను. మీరు కూడా అనుకోండి. మీరు కూడా బేదలు ఏమైనా చూస్తే సిరాకిచ్చుకోమాకండి, విమర్శించమాకండి. చూడండి, ఒక ఆయన అత్మానం కుంటోడు అని నడిచి యాక్షన్ చేసి చూపించేవాడంట. పాపం ఒక ఆయన పాపం ఇది పోలియో వస్తే పాపం వాళ్ళు ఇటు పక్కన ఆయన కుంటితానం పాపం. చూడండి, బాధపడాల్సిందల్లా పోయి ఆయన ఎక్కిరిపిస్తా, ఆయన ఆచపిస్తా, కుంటుకోలాసం ఏదో రకరకాల మాటలు మాట్లాడుతుండేవాడట. ఒక దిన నేను భయంకరమైన యాక్సిడెంట్ ఈయన కాలు పోయింది, అతమానం విమర్శించి ఆయన కాలిపోయిందంట. ఈయన కూడా కుంటోడు అయిపోయాడట. చూసారా ఏమి ఎత్తుకున్నాడు? బైబిల్లో చెప్పినట్టు ప్రేమ అనేది ఒక గొప్ప ఇత్తనం. అది చూడండి, ఇలాంటి ఇత్తనాలు మనం ఎత్తుకుని మన జీవితాల్లో ఆశీర్వాదం పొందుకున్నాం. చూడండి, అవి కరువు దినాలు. ఇప్పుడు మన ఏలియా గురించి చదివించాము 18వ అధ్యాయం. కరువు దినాలు, మంచి కరువు, చాలా మంచి కరువు. చూడండి, అంటే 3.5 సంవత్సరాలు పంట లేదు. తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే అక్కడక్కడ మనుషులు చచ్చిపోతా ఉన్నారు, కరువుకి చచ్చిపోతా ఉన్నారు. అలాంటి భయంకర పంట లేదు. పంట లేతే వస్త్రాలు ఉండవు కొనుక్కోటానికి, భోజనం ఉండదు, పశువులకి గడ్డి ఉండదు, మేత ఉండదు, నీళ్ళు ఉండవు. చాలా కష్టమైన పరిస్థితి అండి. మీరు ఆలోచించండి ఎందుకు అలా జరిగిందంటే అహాబు, అప్పుడు రాజు అహాబు, యెజ్బేలు బహు దుర్మార్గులండి, వారు మంచి వాళ్ళు కాదు. తర్వాత అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది వారి మాటలని ఏం చేశారంటే బయలు ప్రవర్తన పూజ చేస్తున్నారు. దేవునికి చాలా కోపం వచ్చింది, బాధ వచ్చింది. దేవునికి చాలా బాధపడ్డాడు దేవుడు. ఎంత బాధపడ్డాడంటే రాజు అలా ఉండిపోయాడు, తర్వాత ప్రజలు కూడా చాలా మంది అట్లాగూ ఉండిపోయారు. కొంతమంది ఉన్నారు బాగానే, అందుకని 2 తలంపులమయ్యాను మీరు తడువులాడుతున్నాడు అన్నాడు ఏలియా.
అలాంటి దినాల్లో కరువు బాగా వచ్చిందండి. మొన్న ఒక ఆయన ఒక మాట చెప్పారు, లేని కుటుంబం అంటే అండి కొంచెం చూడండి, లేని పరిస్థితి. భార్య అన్నంట, అమ్మాయి పెళ్లికి వచ్చింది, ఓ సలహా చెప్తాను, నీ ఇష్టం అవుతే చెయ్యి, ఓ సలహా చెప్తాను అందంట. ఏంటి చెప్పమ్మన్నాడట. ఏమీ లేదు, భర్తను కూర్చోమని చెప్తుందంట. పాపకు పెళ్లి చేయటం బాగా చేద్దాం, 10 లక్షలు కట్నం ఇచ్చి 5 లక్షలు పెట్టి పెళ్లి చేద్దాం, 15 లక్షలు పెట్టి మన ఇల్లు కట్టుకుందాం. అమ్మో 30 లక్షల 3,000 మన ఇంట్లో అన్నాడంట ఆయన. మరి నీ కిడ్నీ అమ్మే అన్నంట. ఏమన్నమ్మా, 2 కిడ్నీలు ఉంటాయి, ఒక కిడ్నీ అమ్మొచ్చు అంట, మనిషి బాగానే ఉంటారట. 15 లక్షలు పెట్టి అమ్మాయి పెళ్లి చేద్దాం, 15 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుందాం, మనం శుభ్రంగా ఉందాం అంటే ఆయన పాపం సర్లే అమ్మా మనం చేయలేం, పాప పెళ్లి చేయలేం, ఒకటే కూతురు కాబట్టి మంచిగా పెళ్లి చేద్దాం అని, తర్వాత మంచి ఇల్లు కట్టుకుందాం, శుభ్రంగా ఉందాం, తర్వాత ఇద్దరం ఏదో కొంచెం కష్టపడకుండా ఆ పాప వెళ్ళిపోతే మన ఇద్దరమే కాబట్టి కొంచెం ఓపుకున్నాడు పని చేసుకుంటే అలా బ్రతకొచ్చు, బాగా నీ ఐడియా అనుకుని కిడ్నీ అమ్మాడట. కిడ్నీ అమ్మితే 30 లక్షలు ఇచ్చారట. 30 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడట. ఆయన కొంచెం పాపం మరి ఆపరేషన్ జరిగిందేమో, కొంచెం అనారోగ్యంగా ఉన్నాడట. ఆ సాయంత్రం 30 లక్షల రూపాయలు తీసుకుని ఒక యవనస్తుని తీసుకుని ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంట ఇంట్లోంచి. ఎంత బాధ అండి అది. ఆ అమ్మాయి ఒక యవనస్తుని ప్రేమించి ఆ 30 లక్షల రూపాయలు సలహా ఇచ్చి భర్తకి యవనస్తులైన కూతుర్ని ఇంట్లో పెట్టి ఆ నాన్నకి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఒక యవనస్తుని తీసుకుని ఈ భార్య వెళ్ళిపోయిందండి 30 లక్షల రూపాయలు తీసుకుని. ఆ కుటుంబం ఎలాగుంటుంది మీరు ఊహించండి. ఓ పక్కన కిడ్నీ లేదు చూడండి, ఎంత ఎంత దౌర్భాగ్యం అది అసలు, ఎంత చూడండి దాన్ని ఏమన్నారు, ఎంత ఘోరం చూడండి. ఇజ్రాయేలు ప్రజలేంటి, అబ్రహాం గారి సంతానం ఏంటి, చూడండి యూదులేంటి, చూడండి బయలు దేవతని పూజించమేంటి, అహాబు రాజు ఏంటి, ఆయన ఎట్లా చేస్తామేంటి, ఇదంతా ఎంత ఘోరంగా ఉందండి. ఏమండి, భర్తని ఇసిపెట్టి యవనస్తుని ప్రేమించి 30 లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోతే ఎంత ఘోరమో. జీవం గల దేవుడు మాట్లాడే దేవుడిని ఇసిపెట్టి పిల్లరా బయలు అనే ఆయన పూజింతో అంతకన్నా ఎక్కువ ఘోరమైనది అది. దేవుడు 2 సహించలేడు, విగ్రహారాధన వ్యభిచారం, ఈ 2 సహించలేడు పిల్లరా. చాలా మంది ఆటలాడుకుంటారు దేవుడితో, ఎంత భయపడాలో చూడండి. అక్కడ వర్షం రావట్లేదు 3 సంవత్సరాలన్నారా, వర్షం రావట్లేదు, మంచు కూడా లేదట. ఏం లేదండి, మంచు కూడా లేదట అండి. ఎంత ఘోరం, కట్టకట్టలాడిపోతున్నారు ప్రజలు. మీకు తెలుసా వాన కురిగినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం ఒకసారి చూడండమ్మా. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు సొలొమోను గారితో దేవుడు చెప్పిన మాటలు అవి. వాన కురియకుండా నేను ఆకాశము మూసినప్పుడే గాని, దేశము నాశనం చేయటకు మిడతలు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశం నుంచి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. సాలండి, ఇంకా కింద చాలా మాటలు ఉన్నాయి, మంచి మాటలు. దేవుడు చెప్పాడు సొలొమోను గారికి, దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా, ఇజ్రాయేలు ప్రజలకి వాన కురియకుండా ఆకాశం మూయబడినప్పుడు, తెగులు వచ్చినప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరండి ఇజ్రాయేల్ అంటే? ఇజ్రాయేలు ప్రజలంటే ఎవరు? నా పేరు పెట్టబడిన నా జనులు వచ్చి తమ తగ్గించుకుని తమ చెడు మార్గం విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వారు ప్రార్థన ఆలకించి వారి పాపాలను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేది. వర్షం కుంభవర్షం కురుతుంది అంటే అండి. కానీ ఆ పని చేయలేదు వారు. మరి ఆలోచించాలి, అహాబు రాజు చేయలేదు, ఇజ్రాయేలు ప్రజలు కూడా చేయలేదు, ఆ వాక్యం తీసుకోలేదు. వర్షం ఎందుకు రావట్లేదు? మందిరానికి వెళదాం, మన స్వపరీక్ష చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ఇది వాగ్దానం అండి. అదేంటమ్మా ఇది? ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి? 13 వచనం 14 వచనం వాగ్దానం. అది ఇజ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం. అది
ఆ వాగ్దానం చేశాడు దేవుడు. వారు వచ్చి ప్రార్థన చేస్తే, మొన్న వీడియో చూసాను నేను వాట్సాప్ లో, ఇజ్రాయెల్ దేశంలో ఆయన అంటే ఎర్ర పేయిలు దొరికినాయి అంటే 2022లో 4-5 చూపించారు. దానికి బలికి సిద్ధపడుతున్నారంట. ఒలీవ కొండ మీద, అంటే సొలొమోను గారు కట్టిన మందిరం సోత్తా ఒలీవ కొండ మీద బలి. ఆ బలి ప్రారంభమైనప్పుడు మందిరం కడతారట. మందిరం కట్టినప్పుడు 2వ రాకడ వచ్చేస్తాడట. ఎందుకు బలి అంటే చూడండి, వారి పాపాలు, ఇజ్రాయేల్ పాపాలు పరిహారం కోసం సంఖ్యాకాండం చూడండి, అక్కడ చెప్పిన మాటలన్నీ కూడా చదివారు చూడండి. కాబట్టి దేవుడికి ఎంత మంచి వాగ్దానాలు ఇచ్చారో. రాత్రి చెప్పేగా నేను, ఆ పెండ్లి ఇందికి చూడండి పిలవబడిన వారు రాపోయినప్పుడు చూడండి అంగట్లోకి వెళ్ళి అంగహీనులను బేదవారు పిలవమని చెప్పారు. ఆ బేదవారువే మనం. ఆ బేదవారు అన్ని దేశాల వారు చూడండి. కాబట్టి పిల్లరా చూడండి, అలాంటి వర్షం కురుతులేదు. అలాంటి సమయంలో చూడండి ఏలియా కరిమేలి పర్వతం మీదకి వెళ్ళి చూడండి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరినీ రామన్నారు. అందరూ వచ్చారు. అందరూ వస్తే అక్కడ సవాల్ చేశారు. 450 మంది బయలు ప్రవర్తన మీరు ఉన్నారు. మొదట మీకే ఇస్తున్నాను, తీసుకున్న అవకాశం. బలిపీఠం కట్టండి, ఎద్దును పోయింది, మీరు ప్రార్థన చేయండి, వర్షం వస్తుందేమో చూడండి, అలా రాకపోతే నేను చేస్తాను, నా దేవుడు వర్షం కురిపిస్తాడు, నా దేవుడు ఆకాశం అగ్ని కురిపిస్తాడని సవాల్ చేస్తాడు. ఎంతమంది ప్రవర్తన అంటే చాలా జాగ్రత్తగా 450 మంది బయలు ప్రవర్తన. అసలు అక్కడ ఇదంతా మనకు తెలుసు. సరే వాళ్ళు కుదరలేదు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురిసింది. ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించినప్పుడు అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఏలియా పక్కకు వచ్చారు. 450 మంది బయలు ప్రవర్తన పట్టుకోండి, కిషోను వాది దగ్గర వారిని చంపేయండి అన్నాడు. వారు 450 మంది బయలు ప్రవర్తన చంపేశారు. చంపేసినప్పుడు వారి విగ్రహాలు బలిపేటాలు పడగొట్టేశారు. మేము తప్పు చేశాం, మేము బయలుని ఎమ్మడించాం, జీవం గల దేవుడిని నిలిచిపెట్టాం. ఈ రోజున మేము చూసాం ఆకాశం అగ్ని వచ్చింది. మా దేవుడు మా దేవుడే, మా దేవుడు ఆకాశం ఉన్న దేవుడు, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు మా ప్రజలు మా పితరులను సముద్రంలో నడిపించారు, నదుల్లో నడిపించారని వారందరూ విశ్వాసం వచ్చిందండి. విశ్వాసం వచ్చినప్పుడు అప్పుడు వినపడింది వర్షపు ధ్వని ఏలియాకి. వర్షం వస్తున్నట్టు చూడండి. అవును, వర్షం వస్తున్నప్పుడు ధ్వని వినపడింది. ధ్వని వినపడినప్పుడు అహాబుతో చెప్పాడు. అహాబుని ఏమి చేయలేదు, అహాబుని శిక్షించలేదు ఏలియా. చూడండి నువ్వు వెళ్ళిపో, వర్షం వస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో, భోంచేయమన్నాడు. కానీ ఆయన పశ్చాత్తాపడలేదు. అహాబు రాజు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కరిమేలి పర్వతం మీదకి వెళ్ళి ఏం చేసిన, మోకాళ్ళ మీద తలవంచి, ఆయన స్టైల్ అది చూడండి, మోకాళ్ళ మీద తలవంచి మోకాలు మయాన్ని పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. ప్రార్థన చేస్తున్న దాసుడితో చెప్పాడు, నువ్వు సముద్రం వైపు చూసిరామన్నాడు. అయ్యా సముద్రం వైపు చూసానని ఏం కాపాడతలేదు అన్నాడు. 7 సార్లు చూసిరా అన్నాడు. 2వసారి వెళ్ళాడు, ఏం కాపాడతలేదు అయ్యగారు అన్నాడు. 3వసారి వెళ్ళాడు, ఏమి ఆ సముద్రం ఏం లేదండి అన్నాడు. 4వసారి ఏమి లేదండి అన్నాడు. 5వసారి ఏమి లేదన్నాడు. 6వసారి ఏమి లేదన్నాడు. 7వసారి వచ్చి అన్నాడు, అయ్యా అరిసే అంత మేఘం వస్తుందండి సముద్రంలోంచి పైకి వస్తుందండి అన్నాడు. ఏసయ్యమ్మ ఈ అరిసే అంత మేఘం చెప్పి ముగిస్తాను. ఎంత మేఘం అది? అరిసె ఎంత అంటే ఎంత చిన్నది అన్నమాట మేఘం, నిజం మేఘం కాదు అది చూడండి. అవును, అరిసె ఎంత మేఘం పైకి వస్తుందండి అన్నాడు. అట్లాగా చూడండి, నువ్వు అహాబు చెప్పు తొందరగా పోవాయా భోజనం చేయమని. చూడండి అప్పుడు ప్రశాంతమైన వర్షం కురిసిందంటండి. కారు మేఘాలు వచ్చినాయి అంటండి. మోపైన వర్షం కురిసిందంట. 3.5 సంవత్సరాలు వర్షం లేదేమో, అప్పుడే అగ్ని కురిసింది. ఆ టైంలో ప్రజలందరూ కూడా మనం తప్పు చేసామని స్వపరీక్ష చేసుకుని పశ్చాత్తాపడతాం ఇజ్రాయేల్ ప్రజలు. ఆ సమయంలో వర్షం వచ్చింది చూడండి. ఆ సమయంలో వర్షం వచ్చి మోపైన వర్షం వచ్చిందంటే అండి, నేను అనుకుంటాను ఇజ్రాయేల్ ప్రజలందరూ ఇళ్లలో దాక్కోలేదు అనుకుంటాను నేను. ఆ వర్షానికి అందరూ కూడా తడిసిపోయి దేవుని స్తుతింతా, పాటలు పాడతా, ఆరాధన చేస్తా చూడండి మాకు అంత డ్రై అయిపోయిందండి, అంత నెరలు కొట్టేసింది, అంత బీడైపోయింది, అంత పాడైపోయింది, పంటలు లేవు అసలు. చూడండి భయంకరంగా అయిపోయింది, భయంకరం అయిపోయిందండి. అలాంటి పరిస్థితుల్లో వర్షం వచ్చింది. దేవుడు వర్షం పంపించాడు. మా దేవుడు ఏమైనా సరే చేయగల సమర్థుడు. మా దేవుడు మేము బాధ పెట్టు, అంతేగాని ఆకాశం ఏంటంటే వర్షం కురవకుండా అయిపోయింది. దేవుడు ఆజ్ఞాపించాడు. మా దేవుడు వర్షం కురిపిస్తున్నాడని అందరూ కూడా ఎంతో పండగ చేసుకున్నారు చూడండి. అవును, మోపైన వర్షం వచ్చిందంటే ఆ రోజున
కరువు తీరిపోయింది, పంటలు పండిని సస్యశ్యామలంగా ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఆశీర్వదించబడింది. పిల్లరా, ఎంత మేఘం అండి చెప్పాలి, ఎంత మేఘం? అరిసే అంత మేఘం. సరండి, చిన్న మేఘమే, కానీ 3.5 సంవత్సరాలు ఎండిపోయిన భూమి మీద ఏమొచ్చింది చూడండి, కుమ్మ వర్షం వచ్చి అంతా కూడా సరిపోయినంత వర్షం వచ్చిందండి. చిన్న మేఘం, ఎంత మేఘం? అరిసే అంత మేఘం. బా సరండి, అవును. కాబట్టి పిల్లరా, చిన్న మేఘం అది, కానీ పెద్ద వర్షం కురిసింది. ఎంత ఆశీర్వాదమో చెప్పడానికి వీల్లేదు. కాబట్టి పిల్లరా, ఇది నాన్న ఒకవేళ నా చిన్న పరిస్థితి అనుకుంటున్నామేమో, లేకపోతే ఈ అప్పులు ఎలా తీర్చాలి, బిడ్డల పెళ్లి ఎలా చేయాలి, లేకపోతే నాకున్న పరిస్థితి ఏంటి, నేను ఎలా ఇల్లు కట్టుకోవాలి, నాకున్నది కొంచెమే అనుకుంటున్నామేమో. చూడండి, మనకి విశ్వాసం అనేది రావాలి. మీకు తెలుసా, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఈ కొండలు ఆ సొంతంలో పడమంటే ఎంతండి విశ్వాసం? ఆవగింజ అంత అంటే కొన్ని మామిడికాయ ఎంత ఉంటుందా, కొన్ని నిమ్మకాయ ఎంత ఉంటుందా, కొన్ని కుంకుడుకాయ ఎంత ఉంటుందా, చింతపిక్క అంత ఉంటుందా? ఆవగింజ చిన్నది, అన్ని ఇత్తనాల్లో చిన్న ఇత్తనం. విశ్వాసం అంత సాలంటే చిన్న మేఘమే. ఆయన దీవునమ్మ గారు అని దానియేలు గారు అమ్మగారు అనమాట, జాషువా డానియేల్ గారు అమ్మగారు దీవునమ్మ గారు. బైబిల్లో ఆవగింజ ప్లేట్ పెట్టుకుని ఆవగింజ తీసుకొచ్చేదండి పైకి. ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళంటండి, ఆవగింజ గురించి బాగా చెప్పేవాళ్ళంట అమ్మగారు. సరండి, ఎంత విశ్వాసమో. కాబట్టి పిల్లరా, ఒక ఆయన పాపం 3 రోజులు కోటాలు పెడితే యేసుప్రభువు వారు చూడండి, ఒక చిన్న పిల్లడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, చిన్న మొత్తమే. అక్కడ దాదాపు 15,000 మంది 20,000 మంది వరకు ప్రజలు ఉన్నారు. ఎలా సరిపోద్ది? కానీ ఆ చిన్న పిల్లోడు చెయ్యిని దీవించాడండి దేవుడు. చిన్నపిల్లోడు ఎంత విశ్వాసమండి, ఆయన కూడా తినకోకుండా చూడండి, ఆ చిన్న మొత్తం 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు చేతులకు వెళ్ళినప్పుడు, ఆయన ఆశీర్వదించినప్పుడు అందరికి సరిపోయి మళ్ళా 12 గంపలు మిగిలినాయి అంట. మన దేవుడు అలా దీవించే దేవుడు అండి. సరండి, మన కంగారు పడకూడదు, లేరా మన కంగారు పడకూడదు. నువ్వు నిరుత్సాహపడమాకు, ప్రార్థనే చెయ్యి. సరండి, ఒక వాక్యాన్ని ముందలు పెట్టుకో, నువ్వు ప్రార్థించే ప్రభు సన్నిధిలో. నిరాశ పడమాకు. నాకున్నది కొంచెమే, నేనేం చేయాలి, ఆ ఇల్లు ఎలా కట్టతాను, లేకపోతే ఆ పెళ్లి ఎలా చేస్తాను, నా అప్పులు ఎలా తీరుస్తాను, లేకపోతే నా రోగం ఎలా పోద్ది, లేకపోతే మా పరిస్థితి ఏంటి, మా ఇల్లు ఎలా మారుద్ది, నా బిడ్డలు ఎలా మారుతారు, లేకపోతే ఏంటి అని నువ్వు ఆలోచించే మాకు. నీ చింత యావత్తు ప్రభు మీద వేసేయి. సో ఇలాంటి అద్భుతాలు చూసినప్పుడు నువ్వు విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించే. చూడండి, చిన్న మేఘమే గాని 3.5 సంవత్సరాలు కరువు తీరిపోయేటట్టు కురిసిందండి వర్షం. చూడండి, ఆ వర్షంలో ప్రజలు ఎంత తడిసిపోయారో. ఒకసారి జాన్ అనే ఒక కుర్రోడు విలియం బూత్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా నేను తరబిది పొందుతానండి, దేవుడు నాతో మాట్లాడాడు, మీ దగ్గర తరబిది పొందమని చెప్పారట. తరబిది పొందుతావా, సేవ చేస్తావా, నిలబడతావా, కొన్ని ప్రశ్నలు అడిగారు ఆయన విలియం బూత్ అని. సరే అని అన్నాడట. సర్లే రేపు పొద్దున రామన్నారట. సర్లే ఈ జాన్ అనే కుర్రోడు, యవనస్తుడే, చిన్న కుర్రోడు, విలియం బూత్ గారి దగ్గరికి వెళ్ళారట. అయ్యా ఈ రోజు నన్ను ఏ పరిచర్య చేయమంటారు ఏంటంటే, ఆ బూట్లు ఉన్నాయి కదా, ఆ బూట్లు పాలిష్ చేయమన్నాడట. ఆ బూట్ పాలిష్ చేశారు. 2వ రోజు వచ్చాడు, బూట్ పాలిష్ చేసి 3వ రోజు వచ్చాడు. చూడండి, అయ్యా ఏం చేయమంటారు, నేను చెప్పే వరకు ఆ బూట్లు పాలిష్ చేస్తాను ఉన్నాడట. 2 నెలలు 4 నెలలు 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోతుందంట. 8 సంవత్సరాల మట్టి కూడా ఏం చేస్తున్నాడు ఈయన? పాలిష్ చేస్తున్నాడు, వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు, పాలిష్ చేస్తున్నాడు, వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక అదే పని ఇక ఆయనకి. సరే, విలియం బూత్ గారు ఒక పెద్ద ఉద్యోగ సభలు పెట్టారట. చాలా పెద్ద సభలు అంటండి, ఇంటర్నేషనల్ సేవకుల. చూడండి, అమెరికా నుంచి, ఎక్కడి నుంచి, ఒక ఆయన ఇంగ్లాండ్ నుంచి వస్తున్నారట. సుమారు 1,00,000 మంది వచ్చారంట మీటింగ్ లోకి. కానీ ఫోన్ వచ్చిందంట ఆయనకి సాయంత్రం సమయంలో. చూడండి, ఆ ఫ్లైట్ మిస్ అయిపోయింది, నేను రాలేకపోతున్నాను బ్రదర్, సారీ అని. జనం వచ్చేస్తున్నారు, చాలా పెద్ద మీటింగ్, 1,00,000 మంది కూటమి అంటే మీరు ఊహించండి. ఇప్పుడు ఏం చేయాలి, ప్రసంగికుడు మిస్ అయిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలో తెలుతులేనా. కిందకి పైకి తిరుగుతున్నారు విలియం బూత్ గారు. అప్పుడు జాన్ మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. అబ్బాయి జాన్ వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. నేనా వాక్యమా, నేనా చెప్పాలంటే ఆయన బిత్రపోతున్నాడట. లేదు జాన్ వెళ్ళి వాక్యం చెప్పిన తొందరగా అన్నారట.
సర్లే ఆ స్టేజ్ వెనక్కి వెళ్ళి ఏడుతున్నాడు అంట ఆయన. నేనేం చేయను ప్రభా, నేనేం చేయను ప్రభా, నేను చిన్నోడిని, నాకు తరిబేది లేదు, నేనేం చేయను ప్రభా, ఏం చెప్పాలి, ఒకేసారి చెప్పమన్నారు, ఏం చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలని ఓకే ఏడుతున్నాడు అంటండి. సరే మొత్తానికి చెప్పేసారు. చూడండి, జాన్ అనే యవనస్తుడు వాక్యం చెప్తాడని. చూడండి, ఆయన వచ్చి వాక్యం చెప్తే పిల్లరా, చూడండి 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు, 20 నిమిషాలు అలా వాక్యం చెప్తున్నప్పుడు పిల్లరా, అగ్ని ఆకాశం నుంచి అగ్ని కురుతుందంటే అండి. దేవుని ఆత్మ చేత వర్షంలాగా వస్తారు అని ఉంది దేవుడి గురించి. ఆయన వర్షంలాగా మీ దగ్గరికి వస్తారు అన్నట్టుగా చూడండి, ఆ విస్తారమైన దేవుని ఆత్మ కుమ్మరించబడిందంటే అండి. ఇరిగిపోతున్నారట, కింద పడిపోతున్నారట, దుల్లాడుతున్నారట, పాపిని క్షమించు ప్రభు అని ఏడుతున్నారట, కన్నీరు కారుతున్నారట, తడిసిపోయారంటండి. నిజంగా దేవుని ఆత్మ వచ్చి ఆ 1,00,000 మంది ప్రజలను దర్శించిందంట. కొలతలేని ఆత్మ దేవుని ఆత్మ. చూడండి, ఎవరయ్యా, ఏ దేశం నుంచి తీసుకొచ్చారయ్యా, ఎలాగూ దేవుని పనిచేశాడు, మేము తేలికైపోయాం, మా బరువు అంతా తీరిపోయింది అని చెప్తున్నారట. అయ్యా ఎవరయ్యా, మేము ఎండిపోయి ఉన్నామయ్యా, మేము ఇదిగో మేము బీటిచ్చిపోయామయ్యా, మేము ఎండిపోయామయ్యా, ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నామయ్యా, మా విశ్వాసం పోయిందయ్యా, మేము ఇదిగో పాడైపోయామయ్యా, మేము నాశనం అయిపోయామయ్యా, ఇదిగో మేము వ్యభిచారులు అయిపోయామయ్యా, మేము విగ్రహారాధకులైపోయామయ్యా, లోకంలో కలిసిపోయామయ్యా. కానీ ఇదిగో ఆ కూటంలో దేవుని ఆత్మ పంపించినప్పుడు మేము అన్ని సరైపోయామండి. మాకు దేవుని ఆత్మ మమ్మల్ని తడిపేసిందండి, మా ఆత్మీయ కరువు అంతా పోయిందండి అని చెప్పారంటండి. లరా ఆయన దగ్గరికి వెళ్ళి, అబ్బా ఎంత ప్రసంగం చేసేవయ్యా, ఎలా చేయగలిగేవంట ఆయన చెప్పాడంటే అండి. నేను విలియం బూత్ అనే పాస్టర్ గారు ఆ బూట్లని పాలిష్ చేస్తున్నప్పుడు పాలిష్ చేసుకుంటూ వచ్చాను 2 సంవత్సరాలు, దేవుడు నన్ను పాలిష్ చేసుకుంటూ వచ్చాడు అని చెప్పాడు. చూడండి, నన్ను పాలిష్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. నిజంగా ఎంత ఆశ్చర్యమైంది పిల్లరా. చూడండి, అతడు ఆ మాట అన్నాడు, అతను లోబడ్డాడు. చూడండి, అంతే. దేవుడు ఎంత చిన్న బిడ్డనే దేవుడు 1,00,000 మందికి సరిపడి దేవుని ఆత్మను పంపించాడు. వర్షం అండి. చూడండి, దేవుని ఆత్మ వర్షంలాగా వస్తుందండి. ఆ వర్షం వచ్చినప్పుడే మన పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా మారుతాయి. అప్పుడు వచ్చినప్పుడే మన హృదయాలన్నీ కూడా తేటపడతాయండి. ఒక ఆయన ప్రసంగం చేస్తే ఒక పెద్ద ఆయన అన్నారట, ఎలాగుంది బ్రదర్ ప్రసంగం అంటే, ఉరుములు వచ్చినాయి, మెరుపు వచ్చింది కానీ వర్షం కురవలేదు అన్నాడట. అవును, మీకు అర్థమైందా? చూడండి, ఆ ప్రసంగం ఎలాగుందంట, ఉరుము వచ్చింది, మెరుపు వచ్చింది కానీ వర్షం కురలేదు. అంటే దేవుని ఆత్మ రాలేదు, వర్షం అంటే దేవుని ఆత్మ రాలేదు. ఆ జాన్ అనే కుర్రోడు ఎంత వర్షం వచ్చిందో అని అంటే పిల్లరా, చిన్న మేఘమే చూడండి, కానీ ఆ 3.5 సంవత్సరాలు కరువు తీరిపోయే వర్షం వచ్చిందంట. పిల్లరా, మన కరువు తీర్చగల దేవుడు మన దేవుడే, మన తండ్రి అండి. నువ్వు బాధపడొద్దు. సరండి, ఏ మాత్రం కూడా మన అంత దేవుని పెట్టుకుని మనం బాధపడితే పిల్లరా, చూడండి, దేవుడు సిగ్గుపడతాడు మన విషయంలో, మనం రక్షించుకున్నందుకు. మీరు బాగా ఆలోచించండి ఈ వాక్యం. చిన్న మేఘం, అరిసెంత మేఘమే గాని పిల్లరా, చూడండి ఎంత కుమ్మ వర్షం కురిసిందో. దీవులు కూడా అలాగే వస్తాయి, స్వస్థత కూడా అలాగే వస్తుంది, దేవుని ఆశీర్వాదం కూడా అలాగే వస్తుంది, నీ కుటుంబంలో దేవుని చూడండి దీవుని కూడా అలాగే వస్తుంది. ఎవరు భయపడ అవసరం లేదు. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడిని రక్షించుకున్నాడు. నేను రక్షించుకున్న దేవుడు విడిచిపెడతాడా? కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ గొప్ప దేవునికి మనం దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. చూడండి, ఈ 450 మంది బయలు ప్రవర్తన, అయ్యో మేము సంపమేండి, వాళ్ళ ప్రవర్తనండి, మేము పూజ చేయాలని అనలేదు వారు. మీరు గమనించాలి. వారు ఇక మాకొద్దు, చూడండి ఆ సెక్షన్ మాకొద్దు, మాకు జీవం గల దేవుడు కావాలని వారు ఒకేసారి జీవం గల దేవుడి వైపు తిరిగినప్పుడు దేవుడు వారి వైపు తిరిగారు. మన ఆలోచించాలి, మనం సరి చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒకసారి మేము విజయవాడ ఏరియా సోడవరంలో సేవ చేస్తుంటే అప్పుడే మన విశ్వాసులు చేలు పోసారు. వర్షం వస్తుంది, తుఫాన్ అని చెప్పారు. బాగా వర్షం వచ్చేస్తుంది. బాగా వర్షం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఓ తల్లి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అమ్మా ప్రార్థన చేయండి, వర్షం ఆగుతలేదు. చేస్తున్నాం అమ్మా, ప్రార్థన చేస్తాం. మళ్ళా వచ్చి గట్టి సీరియస్ గా, మీరు ప్రార్థన చేయాలి, వర్షం ఆగుతలేదు, ఎందుకు చేయదు ప్రార్థన, మేము దర్శన భాగం ఇస్తున్నాం, గట్టిగా చేయాలి ప్రార్థన అని 4 కేకలేసి వెళ్ళిందంట పాస్టర్ గారు. ఇంకా ఎక్కువైపోయిందంట వర్షం, ఇంకా ఎక్కువైపోయిందంట వర్షం, ఇంకా ఎక్కువైపోయిందంట వర్షం. రాత్రి అంతా వర్షమే, పనుల మీద చేను. తెల్లారి పొద్దున్నే పరిగెత్తుకుని వచ్చి, అమ్మా నిన్ను అరిశాను, నన్ను క్షమించు, మీ ప్రార్థన లోటు కాదు, నా ఆత్మీయ జీవితం వెళుతమ్మా,
2 ఎకరాలు ఎంత అవుతాయి, ఎకరన్నర అని చెప్పిందంట కూలీలకి. 20 కూలీలు ఇవ్వాల్సిన 15 కూలీలు ఎంత ఇచ్చిందంట. చూడండి, అబద్ధం ఆడానమ్మా, పొలం విషయంలో నేను అబద్ధం ఆడాను, అందుకని అది నా అవుదేతు కానీ అది మీ ప్రార్థనహీనత కాదు. మనం సరి చేసుకోవాలి, మనం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఎన్ని సరి చేసుకోవాల్సినవి ఉంటాయో తెలుసా మీకు? ఎన్ని సరి చేసుకోవాల్సిన తెలుసా మీకు? అప్పుడే చూడండి దేవుడు ఎంత దీవెనకరమైన వర్షం కురిపిస్తాడు నీ జీవితంలో. చూడండి, ఎండిపోయి ఉన్నావా, ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నాం మన ఆత్మ జీవితం. లేదు, మనం ఏం చేయాలంటే దేవుడు తొరకరి వర్షం, చూడండి దీవెనకరమైన వర్షం, చూడండి ఆత్మ వర్షం మన కురిపించి మన జీవితాలు ఫలభరితంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఎంతో మనస్సాక్షి దీవెనకరంగా చేయబోతున్నాడు దేవుడు. చూడండి, మనం చేయాల్సిందంత ప్రార్థన చేయటం, సరి చేసుకుంటాం. చూడండి, ఇంకా మనం ప్రత్యేకించబడతాం. జీవం గల దేవుడి తోటి తిరిగితే చాలు, దేవుడే మనల్ని దీవిస్తాడు. చిన్న మేఘమే, ఎంత మేఘం అమ్మా, అరిసె ఎంత మేఘమే. చూడండి, చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, ఎంత దీవెన వచ్చిందో. లేరా చిన్న పిల్లలు విశ్వాస మాటలు ఎలాగుంటాయి, చాలా బలం వస్తుంది వాళ్ళ మాటలు అంటే. లేరా అలాగేనండి మనం కూడా సరి చేసుకోవాలి. మనం కూడా చక్కగా దేవుడితో మంచిగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి, చక్కగా తగ్గించుకుని మాట్లాడాలి, మంచి ప్రార్థన చేస్తే ప్రభువారు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆర్థిక పరిస్థితి జీవితంలో ఆ దీవెనకరమైన వర్షం కురిపించబోతూ ఉన్నాడు. అదే నాన్న చిన్న మేఘం వచ్చింది కానీ ఏలియా చేసిన ప్రార్థనకి ఆ కుమ్మ వర్షం కురిసినప్పుడు ఆ దేశం అంతా కరువు పోయింది. చూడండి, బీడులన్నీ పోయినాయి, చక్కగా నాగళ్ళు పని చేస్తూ ఉన్నాయి, అక్కడ విత్తనాలు జిమ్మారు, అక్కడ మంచి పంట వచ్చింది. ఇజ్రాయిల్ అంతా కూడా యెహోవా దేవుడిని ఎంతో స్తుతించి ఆ దేశం అంతా కూడా సమృద్ధితో నింపబడింది. ప్రతి కుటుంబం ఇలా దీవెనకరమైన వర్షం వచ్చి నింపబడును గాక. ఆమేన్. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.